మీనాక్షి నటరాజన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. అసలు ఎవరి మీనాక్షి నటరాజన్? తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నూతన వ్యవహారాల ఇన్ఛార్జే ఈ మీనాక్షి నటరాజన్. రాహుల్ గాంధీ కోర్ టీంలో సభ్యురాలు, గాంధీ కుటుంబానికి మరింత విశ్వసనీయురాలు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టేందుకు మీనాక్షి నటరాజన్కు బాధ్యతలను అప్పగించినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీల నాయకులు ఏ శుభ సందర్భం వచ్చినా, పుట్టినరోజులు, కార్యక్రమాలు ఇలా ఏవి ఉన్నా కూడా పార్టీ శ్రేణులు వారి నాయకులు ఫోటోలతో నగరంలోనూ పార్టీ కార్యాలయం వద్ద, ఆయా నాయకుల ఇళ్ల వద్ద కానీ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, గోడపత్రికలు ఏర్పాటు చేస్తారు. మరి కొందరైతే పెద్ద పెద్ద హోర్డింగ్స్లను కూడా ఏర్పాటు చేస్తారు. కానీ మీనాక్షి నటరాజన్ హంగులు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నాయకులకు ఫోన్ చేసి ఎవరు కూడా తనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పింది. అలాంటి వాటికి తను దూరమని స్పష్టం చేయాలని సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పీసీసీ స్థాయిలో రాష్ట్ర నాయకులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్ అండ్ స్ట్రిక్ట్. అత్యవసర సమయాల్లో మాత్రమే తను ఫ్లైట్లో ప్రయాణిస్తారని, సన్మానాలు, శాలువాలు, బొకేల్ కల్చర్లకు చాలా దూరంగా ఉంటారని చెప్పుకొచ్చారు. పక్కా గాంధేయవాది. ఎక్కడికి వెళ్ళినా తన సొంత ఖర్చులతోనే ప్రయాణిస్తారు, సొంత ఖర్చులతోనే బస చేస్తారు. ఎక్కువగా ట్రైన్లోనే జర్నీ చేస్తుంటారు. కాన్వాయ్ కల్చర్కు దూరంగా ఆటోల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. చాలా సాదా సీదా లైఫ్ స్టైల్ మీనాక్షి నటరాజన్ గారిది. 2009లో మధ్యప్రదేశ్ మందసౌర్ ఎంపీగా గెలిచారు. శనివారాలు మౌనవ్రతం పాటిస్తారు, బ్రహ్మచారిణి కూడా. సమయపాలన, టైంకి మీటింగ్కి అటెండ్ అవ్వడం తన స్పెషాలిటీ. అలాగే గ్రూప్ మీటింగ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు, పర్సనల్ భేటీలు చేయరు. ఇదండి మీనాక్షి నటరాజన్ లైఫ్ స్టైల్. సింప్లిసిటీకి మారుపేరు మీనాక్షి నటరాజన్.